ఏదో స్లిప్ అయిందో మాట్లాడిన రోజు గతంలో కేసీఆర్ గారు జనాల దగ్గరికి రాలేదు, ఎన్నికల్లోకి రాలేదు, అయినా జనాలు గెలిపించారు. కానీ నేను జనాల దగ్గరికి పోతున్నాను, నేనే స్వయంగా హామీ ఇస్తున్నాను, నేను ప్రజల వ్యక్తిని కాబట్టి ప్రజల దగ్గరికి ఇదే చెప్పిండు ఎలక్షన్ టైంలో అదే చెప్పిండు. ఇప్పుడు కూడా అదే డిసెంబర్ 9 ఎలక్షన్ అయిపోయి 10వ తారీఖు ఏం చెప్పిండు, 6 గ్యారెంటీలు అన్నీ అయిపోతాయి అని చెప్పన్నాడు. అయిందా? మాటలు పెట్టది అయిందా? చెప్పిండు కదా, ఈ రోజు లెక్క పెట్టుకోండి, ఈ రోజు డేట్ ఎంత అని లెక్క పెట్టుకోమన్నాడు. డిసెంబర్ 9 అయిపోగానే మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చే బాధ్యత ఏదైంది, ఏది కాలేదు. రేవంత్ రెడ్డి చెప్పింది కాలేదు. కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, కేసీఆర్ ఇచ్చిండు కదా. కేసీఆర్ దళిత బంధు మొదలు పెట్టి 3 ఎకరాలు ఇస్తున్నాడు అందరికి. కేసీఆర్ గారు దళిత బంధు మొదలు పెట్టి మొత్తం ఇచ్చిండా? మరి ఇంకా మాకు అధికారం అదే చెప్తున్నా, మేము ఇచ్చే క్రమంలోనే పోయినాం కదా. 3 ఎకరాలు ఇస్తాను మా నియోజకవర్గంలో 70 మందికి ఇచ్చిన. ఏంది 3 ఎకరాలు అయిపోయినట్టేనా? దానికి ఫేస్ వైజ్ వస్తుంది. అది సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొదలు పెట్టలేదు. నువ్వు ఏది మొదలు పెట్టలేమంటున్నావు కదా. మేము మొదలు పెడతాము, మా ప్రయారిటీస్ వేరే కాదు. మొదలు పెట్టినావా నువ్వు అంటున్నావు, మీరు అంటారు ఏమంది రైతు బంధు ఇచ్చిండు అని. ఎంత ఇస్తారని, ఎంత ఇచ్చిండు? 15,000 ఇస్తాడు. అవును, ఎంత ఇచ్చిండు మరి? తర్వాత ఇస్తాం. అరే